రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యంగా శ్రీకాళహస్తి నుంచి అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ తిరుమల లడ్డు వ్యవహారం మొన్నటి ఏ దుష్ప్రచారం అయితే జరిగిందో అంతా చూసే ఉంటారు, అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి కానీ లేకుంటే పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడు ఈ తిరుమల పైన ఈ యొక్క టీటీడీ వ్యవస్థ పైన ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో 2029 ఎలక్షన్లో వైసీపీ నుంచి మీరు ఏమైనా టికెట్ ఆశిస్తున్నారా లేదా? చాలామంది ఇలాగే అంటారు మీలాగే, కానీ టికెట్ ఒకసారి రాకపోయేటప్పటికీ ప్లేట్ ఫిరాయించి పార్టీపై ఆరోపణలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే చెప్తే ఎక్కువగా ఉంటుందేమో. అసలు పార్టీ పెడతాము అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నాతోనే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నాకు ఏ విధమైన లబ్ధి చేకూర్చకపోయినా కూడా నేను నా జీవితం ఉన్నంత వరకు, నా కొన ఊపిరినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాను. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. ఒకవేళ టికెట్ ఇచ్చేదైతే మీరు ఏ ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారు? శ్రీకాళహస్తి నుంచి అయితే ఇప్పటికే చాలా మంది ఆశావాళ్ళు ఉన్నట్టున్నారు కదా. పోలవరం విషయంలో ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ విషయంలో ఏదైతే 4.5 మీటర్స్ డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పి నిబంధనలు ఉంటే 3.5 మీటర్లకే వీళ్ళు కుదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం పనులు ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంది పోలవరంలో అనేటువంటి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రాయలసీమ వాసిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మీరు ఎటువంటి కార్యాచరణ అవలంబించనున్నారు? మనకు నీళ్లు లేదు, మన రాయలసీమ నాశనం అయిపోతుంది, నెల్లూరు ప్రకాశం జిల్లాలు నాశనం అయిపోతాయని చెప్పని. తిరుమల లడ్డు వ్యవహారం నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా తిరుమల లడ్డు నుంచి ఇప్పుడు వ్యవహారం కాస్త ఇందాపూర్ మిల్క్ డైరీకు టీటీడీ కట్టబెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారం చేరింది. సో ఈ నేపథ్యంలో అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది, దీని వెనక అయినా కుట్ర ఉందా అనే ఒక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారంలో జరిగిన రాద్ధాంతమంతా కేవలం ఇందాపూర్ డైరీ ఏదైతే హెరిటేజ్ అనుబంధ సంస్థగా భావిస్తున్నారో ఇందాపూర్ మిల్క్ డైరీకి ఆ కాంట్రాక్ట్ను కట్టబెట్టేందుకే ఈ విధంగా ఒక దుష్ప్రచారాన్ని లేదా ఒక రాద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వం సృష్టించింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యంగా శ్రీకాళహస్తి నుంచి అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ తిరుమల లడ్డు వ్యవహారం మొన్నటి ఏ దుష్ప్రచారం అయితే జరిగిందో అంతా చూసే ఉంటారు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఇది ఇందాపూర్ లడ్డూకి చేరింది. ఇందాపూర్ మిల్క్ డైరీకి ఏకంగా 658 రూపాయలు కేజీ నెయ్యికి కాంట్రాక్ట్ టీటీడీ ఆ కంపెనీకి కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. సో దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు? సార్ ముందుగా మీకు ప్రజాతత్వం యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి నా నమస్సుమాంజలి. సార్ ఇప్పుడు తిరుమల లడ్డు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడడానికి వస్తే చంద్రబాబు నాయుడుకి కానీ లేకుంటే పవన్ కళ్యాణ్కి కానీ చిత్తశుద్ధి లేనటువంటి ఒక నీతి నియమం నిజాయితీ లేనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి చేసినటువంటి ద్రోహంగా ఇది చిత్రీకరించవచ్చు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వప్రయోజనాల కోసం అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ సాన్నిహిత్యాన్ని, ఆ లడ్డుని అవహేళన చేస్తూ జంతు కొవ్వు కలిపింది అనేటువంటి ఒక నిరాధారమైనటువంటి ఒక మాటలతో హిందూ సమాజానిపైన ఎంత విధంగా దాడి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. హిందూ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సార్ చంద్రబాబు నాయుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్తే మనం చెయ్యాలా? ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ కూటమి 15 సంవత్సరాలు ఖచ్చితంగా నడవాలి, లేకుంటే నాకు గతి లేదు, వేరే దిక్కు లేదు అన్నటువంటి ధోరణిలో అతుక్కోవాలనేటువంటి వాడి ఉద్దేశంతో జగన్ అనేటువంటి ఒక భయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ వ్యాఖ్యల్ని చర్చించుకోకుండా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ లడ్డూలో కూడా జంతుకు కలిసినటువంటి ఈ ఫిష్ ఆయిల్స్ కలిసినటువంటి పందికు కలిసినటువంటి ఈ లడ్డూలు రామ మందిరానికి కూడా అయోధ్యకు పంపించారు ఓపెనింగ్కి అని చెప్పని ఒక అడుగు ముందుకేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పడం అనేటువంటిది దారుణం. ఇది నీతిమాలినటువంటి మాటలు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు టీటీడీలో ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సౌరభ్ బౌరా అనేటువంటి ఒక వ్యక్తి, ఒక బోర్డు మెంబరు, ఆ రోజు అయోధ్యకు పంపించేటువంటి రామాలయానికి పంపించేటువంటి లడ్డూల కోసం నేనే
నేను దాన్ని నెయ్యిని ఇస్తాను, నా నెయ్యితోనే దాన్ని చేసి ఈ రామాలయానికి పంపించండి అని చెప్పనేటువంటి విధంగా ఆ రోజు 30 లక్షల రూపాయలు సౌరభ్ బౌరా అనేటువంటి ఆయన బాంబే నుంచి వచ్చి ఇవ్వడం జరిగింది. ఆ నెయ్యితోనే ఆ రోజు రామాలయానికి లడ్డూలు తయారు చేసి పంపించారు. అటువంటప్పుడు దానికి ఈ యొక్క జంతు కొవ్వులు ఈ విధంగా కలిసాయి అని కంటామినేటెడ్ ఈ లడ్డుకి నెయ్యి వాడినామని చెప్పడం అనేటువంటిది ఎంత అవహేళనమైనటువంటి మాట. హిందూ సమాజం పైన దాడిగా ఇది చిత్రీకరించవచ్చు. హిందువులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారా? హిందువులు ఎంతవరకు దీన్ని అంగీకరిస్తున్నారు అసలు? సార్, ప్రజలు చాలా విఘ్నులు, హిందువులు కూడా చాలా విఘ్నులు. ఎందుకంటే వాళ్ళ మతం పైన జరిగేటువంటి దాడిని ఖచ్చితంగా ఖండించేటువంటి రోజు ఏ రోజు వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఎదురుగా కూడా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ చంద్రబాబు గారి నైజాన్ని మనం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. చంద్రబాబు గారి నైజం ఏంటంటే ఎప్పుడైనా సరే రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా వాడుకునేటువంటి ఆయనకి ఒక అలవాటు. అది మామ కావచ్చు, ఆ రోజు ఎన్టీఆర్ రామారావు కూడా వెండిపోటు పొడిచే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మామ కావచ్చు, వాళ్ళ బామర్దికి కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళ బామ అదేవిధంగా కొనసాగితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి గారు హరికృష్ణ ఆయన అదేవిధంగా కొనసాగితే తను ఎగ్జిస్టెన్సీకి ఎక్కడ దెబ్బ తగులుతుందో ఆ కుటుంబంలో అని చెప్పని అతనికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా మంత్రి పదవి నుంచి కిందకి దించేటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. అంటే తను రాజకీయ స్వలాభం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా ఎక్కడైనా ఎందుకైనా సరే వెన్నుపోటు పొడవడం అనేటువంటిది చంద్రబాబు గారి నైజం. ఆక్రమంగా ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూను కూడా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజానికి హిందూ వ్యతిరేకి అని చెప్పి ముద్ర వేయడం కోసం ఇంత దౌర్జన్యమైనటువంటి అనైతికమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. మేమంతా ఏమనుకున్నాం సార్, యాక్చువల్గా ఏమనుకున్నామంటే 2024లో ఎలక్షన్ జరిగిన తర్వాత 100 రోజులకి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉండదు అనేటువంటిది బేరీ చేసుకోవడం అనేటువంటిది అన్ని సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. అంటే 100 రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలించాడు, ఆ తర్వాత ఇప్పుడు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలించారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక పోలిక స్టార్ట్ అయిపోయింది ఈ సోషల్ మీడియాలో. ఆ తర్వాత అదే టైంలో బుడమేరు వాగు దిగి విజయవాడ అంతా కూడా నిండిపోయి అగ్గిపెట్లకు కూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు. అనవసరమైనటువంటి ఖర్చులు 1000 కోట్ల రూపాయలు దీంట్లో తగలబెట్టాడు. ఇటువంటి ఏరియాలో తీసుకొచ్చి ఈరోజు రాజధాని కడుతున్నారు అనేటువంటి ట్రోల్స్ కూడా జరగడం స్టార్ట్ చేసినారు. ఇదొకటైతే దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తైనటువంటి సమాచారం, లోతైనటువంటి సమాచారం ఏంటంటే 2024 ఎలక్షన్స్ జరిగినటువంటి ఆ యొక్క ఓట్లకి లెక్కించేటువంటి ఓట్లకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే మామూలుగా లెక్కించేటప్పుడు ఈ యొక్క ఫామ్ 20 అనేటువంటి ఒక ఫామ్ 20ని రిలీజ్ చేయాలి. అంటే ఫామ్ 20 అంటే ఏంటంటే ఎన్ని ఓట్లు ఆ యొక్క బూత్లో పడ్డాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటి చెప్పేటువంటి ఒక ఫామే ఫామ్ 20. అదేవిధంగా ఫామ్ 17 ఒకటి ఉంటుంది. ఫామ్ 17 అంటే ఏంటంటే ఆ బూత్లో ఏ బూత్లో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అనేటువంటి చెప్పేది ఫామ్ 17. ఈ ఫామ్ 17 ఇప్పుడైతే ఈ ఫామ్ 20 వీళ్ళు రిలీజ్ చేయాలి. ఎందుకంటే జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఏ విధమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్ జరిగిందో, ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయో, పోలింగ్ విధానంలో ఈవీఎంలలో ఏ విధంగా గందరగోళం జరిగాయనేటువంటి తెలుసు. దాని ప్రత్యక్ష సాక్ష్యంగా ఎప్పుడైతే ఫామ్ 20 వారం రోజుల్లో రిలీజ్ చేయాల్సినటువంటి ఫామ్ 20 అక్టోబర్ 23 నెలల తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేటప్పుడు ఈ ఫామ్ 20కి ఫామ్ 17Cకి మధ్య పోల్చుకొని దాంట్లో ట్రోల్స్ జరుగుతాయి. ఏ విధంగా అన్యాయం చేశారు ఈ విధంగా ఈవీఎంస్లో అని చెప్పని, ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పని ఒకరోజు ముందుగా ఈ లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు సీన్లోకి, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి. కానీ యాక్చువల్ టాపిక్ మనం ఏమనుకున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రజలు కానీ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ 3 సన్నివేశాల వల్ల డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చాడే రాజకీయ పోకడల కోసం, ఇది చంద్రబాబు నాయుడు నైజం ఇంతే కదా అని చెప్పి ఊరుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మొన్న బయటపడ్డ విషయం, ఇందాపూర్ అనేటువంటి ఒక సంస్థ నుండి బయటపడింది. ఈ ఇందాపూర్ సంస్థ అనేటువంటిది హెరిటేజ్లో ఉన్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి సంస్థల్లో లిస్ట్ ఉంది. మనం హెరిటేజ్ యొక్క ఈ డేటాను కొట్టామంటే నేను నెట్లో ఏవేవి ప్రొడక్షన్లో ఉండేటువంటి సంస్థలు అని చెప్పని అన్ని వరుసగా లిస్ట్ వస్తాయి. మొత్తం 22 సంస్థలు ఉన్నాయి వాళ్ళకి దేశం వైడ్. ఆ 28లో కూడా 17వ నెంబర్ మీరు చూసారంటే ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇందాపూర్ బారామతి రోడ్లో ఉంటుంది. అది ఇందాపూర్ అనేటువంటి సంస్థ. ఈ సంస్థ ఇంతకుముందు కూడా 2014 నుంచి కంటిన్యూగా టీటీడీ నెయ్యి కోసం ట్రయల్స్ చేస్తూ ఉంది.
ఆల్రెడీ ఒకసారి 2014లో అది 275 రూపాయలకి కేజీ లెక్కన అది సప్లై చేసింది. ఆ తర్వాత 2015లో కూడా దానికి L2 వస్తే 30% దానికి కట్టబెట్టారు. అంటే L2 వచ్చిన దానికి కూడా 30% దానికి కట్టబెట్టి 55,000 కేజీలు నెయ్యిని కూడా వాళ్ళకి సప్లై ఇవ్వడానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. ఆ రోజు కూడా 339 రూపాయలకి కేజీ లెక్కన సప్లై చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్న రోజు దాన్ని సప్లై చేశారు. 2016లో దాంట్లో పట్టుబడి ఇదే రిజెక్ట్ అయ్యి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇదే ఇందాపూర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టి కరెక్ట్గా 1 మంత్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పి దాన్ని మళ్ళీ లిస్టులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇందాపూర్ డైరీ మీద ఆయనకి ఎంత అభిమానం ప్రేమ ఉండదు చూడండి, సొంత డైరీల మీద. ఒక విధంగా చెప్పాలి, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ కెరీర్ ఈ టర్మ్లో అంటే 2019 నుంచి 24లో ఇందాపూర్ డైరీ సీన్లోకి రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో, మళ్ళీ తిరిగి హెరిటేజ్ సంస్థని ఈ తిరుమల లడ్డీకి తీసుకురావాలా, మంచి రేట్లకు తీసుకురావాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క జంతు కొవ్వు, కెమికల్స్, లబ్జా, కెమికల్ స్లరీసు, ఇంకా ఎన్ని మాటలు, ఎన్ని దరిద్రమైనటువంటి మాటలు, నీచమైనటువంటి మాటలు మాట్లాడాలో తిరుమల లడ్డీ పైన అన్ని నీచమైనటువంటి మాటలు వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరు తగ్గకుండా లడ్డూ పైన కామెంట్లు చేయడం జరిగింది. ఫైనల్గా దేవుడు ఏం చేశాడు, అంతా బయటపెట్టాడు. 569 రూపాయలకి ఈరోజు ఈ యొక్క ఇందాపూర్ డైరీకి కట్టబెట్టడం జరిగింది. 658 రూపాయలకి 658 రూపాయలకి ఈరోజు ఇందాపూర్ డైరీకి ఈ యొక్క ఆర్డర్ కట్టబెట్టడం జరిగింది. ఇది దేవుడు ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా చేస్తాడు సార్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఆటలు కాదు, ఆయన చెప్తాడు. ఒకసారి ఆయన రుచి చూశాడు. ఆయన చేసిన తప్పుకి ఏదైతే 1000 గాళ్ళ మండపం పగలగొట్టాడో, ఆయన చేసిన తప్పుకి సాక్షాత్తు వెంకటేశ్వరుడు పాదాల దగ్గరనే శిక్ష అనుభవించాడు. చచ్చిపోయి మరీ బ్రతికాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ తిరుమల పైన, ఈ యొక్క టీటీడీ వ్యవస్థ పైన ఆడుతున్నటువంటి ఆటలు ఖచ్చితంగా ఆయన్ని క్షమించే పరిస్థితి. ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ హిందుత్వాన్ని కాపాడేది మేమే, సనాతన హిందువులం మేమే అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సార్, సనాతన హిందూ అనేటువంటి వాడు ఎటుంటాడో అనేది ప్రజలకు అందరికీ తెలుస్తారు. చంద్రబాబు నాయుడిని సనాతన హిందూ అంటే అంతకన్నా ఇంకా ఘోరమైనటువంటి అపచారం ఒకట్లేదు. ఎందుకంటే మీరు బాగా చూసారంటే అతనికి బుద్ధిజం పైన ఎక్కువ అభిమానం. తెలుగుదేశం పార్టీ అంతా కూడా బుద్ధిజం పైన ఉంటుంది, కానీ హిందూయిజం పైన వాళ్ళు ఎక్కడ కూడా హిందూయిజంని డెవలప్ చేసినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్ ఎన్టీ రామారావు గారు కూడా చెప్పకూడదు, ఎన్టీ రామారావు కూడా ఆ రోజు బుద్ధుడి విగ్రహాన్ని, ఈ హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి బుద్ధిజాన్ని ముందుకు తీసుకెళ్ళాడే కానీ ఎక్కడ కూడా అక్కడే శివుడి విగ్రహం పెట్టి ఉండొచ్చు కదా ఆ రోజు. ఎందుకు పెట్టలేదు? అది నిజంగా తెలుగుదేశం పార్టీ హిందూ ధర్మాన్ని ఆచరిస్తుంది, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతుంది మీరు అనుకున్నప్పుడు, ఈరోజు అసలు హుస్సేన్ సాగర్లో మంచి శివుడి విగ్రహం పెట్టి ఉండొచ్చు, మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి ఉండొచ్చు, అంతకన్నా పవిత్రమైనదే కదా. ఎందుకు పెట్టలేదు? ఈరోజు బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టారు అంటే వాళ్ళకి హిందూయిజం పైన అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా చిత్తశుద్ధి లేదు. ఈరోజు అమరావతిని కూడా అదే రీతిలో సెలెక్ట్ చేసుకున్నది. బుద్ధిజానికి తార్కాణంగా ఉన్నటువంటి నాగార్జునకొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ ఏరియాని ఏదో డెవలప్ చేసి ఆ నాగార్జునకొండ అమరావతి అని పేరుని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అదే పనులు చేస్తున్నాడు. అదేవిధంగా హిందూయిజాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ పూజలు చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు వేసుకుని చేస్తారు సార్. మీరు చాలా ఓట్లు మీరు చూసారంటే చెప్పులు వేసుకుని చేస్తాడు. అటువంటి హిందూ పరిరక్షణ చేసేటువంటి ఒక వ్యక్తి చెప్పులు వేసుకుని పూజలు చేసేది ధర్మమేనా? అతను హిందూ అంటారా? అదేవిధంగా మీరు చెప్పారంటే గుళ్ళు పైన, గోపురాల పైన చాలా కామెంట్లు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య గుడులకి ఎక్కువగా భక్తులు వెళ్తున్నారంటే పాపాలు చేశారు, గుళ్ళకి పోతున్నారు అంటారు. అంటే గుడులకి వెళ్ళేటువంటి భక్తులు దేవుడి మీద ప్రేమతో, దేవుడి మీద భక్తి విశ్వాసాలతో గుళ్ళకి వెళ్తా ఉంటే పాపాలు చేసినప్పుడు గుడికి వెళ్తాడు అనేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన యొక్క హిందూయిజం పైన ఆయనకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు చెప్పకనే చెప్పినట్టే. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన మాటలకి ఎంత వ్యాలిడిటీ ఉందో ప్రజల్లో అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒక్కొక్కటి మాట మాట్లాడతాడు. నేను బాప్టిజం తీసుకున్నాను అంటాడు, నేను హిందువుని కాదు అంటాడు, నాకు మా నాన్న మా అమ్మ దీపారాధన చేస్తూ ఉంటే మా నాన్న దీపారాధన చేసిన దాంట్లో సిగరెట్ వెలిగించుకుంటానంటాడు, మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉండిందంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇప్పుడు మళ్ళీ మోడీ గారికి యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం నేను ఒక వేషం వేసి కలర్ రంగురంగులు వస్త్రాలు కట్టుకొని విభూతులు పట్టలు పెట్టుకునేసి ఈరోజు నేను సనాతన ధర్మం. మొన్న ఎన్నికల్లో బలిజలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున జనసేనకు మద్దతు ఇచ్చారు, మీరేమంటారు దీనిపై? సార్, బలిజలు పట్టం కట్టారనే దానికన్నా కానీ చంద్రబాబు ఏదో చూద్దాం, ఫస్ట్ వచ్చాడు, అసలు మన కులం నుంచి వస్తున్నాడు, మన కులానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాడు అనేటువంటి విషయం మీద ఇక కాపులంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన మాట వాస్తవమే.
కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు వింటూ ఉంటే కాపులు చెదిరించుకుంటున్నారు ఆయన్ని. ఎందుకంటే చాలా అసహ్యంగామైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటే తుది గోల్, నాకు ఒక గోల్ ఉంటుంది, అంతిమంగా నేను అది కావాలనుకుని రాజకీయాల్లోకి ఈ పార్టీ పెడతాడు. ఇప్పుడు మీరు కేఏ పాల్ ఉన్నారు సార్, కేఏ పాల్కి కనీసం 1% కూడా ఓట్ బ్యాంక్ లేదు. కనీసం అతనికి ఓట్లు వేసేదానికి మనుషులు కూడా లేరు, ఏజెంట్లు కూడా పెట్టలేడు. మీరు కేఏ పాల్ను కూడా ఏమైనా అడిగితే ఈరోజు అడిగితే ఏం చెప్తాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను ఆంధ్ర రాష్ట్రానికి అంటాడు. నా ఎయిమ్ ముఖ్యమంత్రి అవడమే అంటాడు. అంటే కేఏ పాల్ కూడా అతను ఎయిమ్ ఏంది, నేను ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర రాష్ట్రానికి, అందువల్ల నేను పార్టీ పెట్టాను అంటాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడు అంటే అతనికి ఒక ఎయిమ్ లేదా, ఎయిమ్ లేని ఒక రాజకీయ నాయకుడు అయినా ఇంకా 15 సంవత్సరాలు నేను చంద్రబాబుతో ఊడికం చేస్తానంటాడు. అంటే దేవాంశను కూడా ముఖ్యమంత్రిని చేసేసుకొని ఈయన ఇక డిప్యూటీ ముఖ్యమంత్రిగానే ఇంటికి వెళ్ళిపోతాడా, ప్రాణత్యాగం చేసేస్తాడా? అంటే కాపులు అందరం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి ఊడికం చేయమంటాడా? కాపులో ఉండే లీడర్స్ అందరినీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ జెండా పోయమంటాడా? అంటే అతనికి ఎయిమ్ లేదా, ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి కోరిక లేదా, డిప్యూటీ సీఎంఏ చాలనుకుంటున్నాడా? అసలు ఈ విధంగా ఎయిమ్ లేసిన ఒక నాయకుడిని మన కులంలో ఉన్నాడు, ఈ విధంగా ఎయిమ్ లేసిన ఒక నాయకుడు ఏదో మనం ఏదో ఓటు వేస్తే ముఖ్యమంత్రి అవుతాడు, కనీసం ఈ టర్మ్ కాకుండా సరే వచ్చే టర్మ్లో అయినా సరే ముఖ్యమంత్రికి అతనికి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని కాపులంతా ఎదురు చూస్తుంటే, లేదు నేను ముందుకు పోను, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, మనకంత కెపాసిటీ ఉన్నదబ్బా, తెలుగుదేశాన్ని మనం ఓడించగలమా, మనం 15 సంవత్సరాలు కలిసే ఉండాలి, ఈ కూటమి కరెక్ట్గా ఉండాలా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేస్తాను, కావాలని కూడా దేవాంశను కూడా ముఖ్యమంత్రిని చేస్తాను అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటే ఏ కాపు అయినా సరే ఈ తట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది రాష్ట్రంలో. కాపుల్లో చీలిక వచ్చింది అనుకుంటున్నారా లేదా? కాపుల్లో అంతర్మదనం కూడా ప్రారంభమైనట్టు నాకైతే తెలుస్తోంది సార్. కాపుల్లో ఖచ్చితంగా అంతర్మదనంగా సార్, బాహ్యంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి వస్తుంది ముందు మీరు చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూస్తున్నారు సార్, కాపుల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా తొక్కాలా వాళ్ళని గొంతు పిసుకాలా, వాళ్ళు మాట్లాడకుండా చేయాలనేటువంటి నానుల్లో ఈరోజు ముందుకు పోయేటువంటి ప్రభుత్వం ఇది. కాపులను అణగదొక్కాలనేటువంటి వైఎస్ఆర్సీపీ, ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీలో ఉండే కాపులను అణగదొక్కాలని చెప్పని ఇది కాపు సామాజిక వర్గం కూడా చూస్తూ ఉంది సార్. దానికి ఉదాహరణ మొన్న అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడులు మీరు డైరెక్ట్గా చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏమి చేయకనే అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ అమ్మలు తిడుతున్నారు, వాళ్ళ అక్కలు తిడుతున్నారు, వాళ్ళ ఇంట్లో తిడుతున్నారు, లంచా కూడా అంటున్నారు. ఇటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా ఈరోజు అనిత గారు సాక్షాత్తు నిండు సభలో చెప్తారు, వాళ్ళ అమ్మని ఏమైనా దూషించుంటే చెప్పండి, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పని. మీరు వీడియోస్ చూడలేదా అనిత గారు? మీరు మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా హోమ్ మినిస్టర్ గారిని, ఏం మీరు చూడలేదా? వీడియో చూడలేదా? వీడియో చూసేటువంటి ఒక టైం కూడా మీకు లేదా? అంత లేచిన కూడా లేదా? మీరు ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ని మీరు పోషిస్తున్నారా, లేకుంటే మీరు వేరే విషయాలు ఏదైనా మాట్లాడుకుంటున్నారా? అసలుకి ఈ విధంగా అయినటువంటి దాడులు కాపుల మీద జరుగుతుండేటప్పుడు ఎవరైనా కాపుల్లో చైతన్యం రావడం అనేటువంటిది సహజం. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే కాపుల్ని టార్గెట్ చేస్తున్నట్లు మీకు అనిపించడం లేదా సార్? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి కాపుల మీద టార్గెట్ చేసేటువంటి లక్షణంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సార్ రాష్ట్రంలో. ఇది కాపులకు అందరికీ కూడా తెలుసు. మీరు చూసారంటే కాపు లీడర్స్ ఎవరు మాట్లాడినా సరే, అటు పేరు నాని గారు కానీ ఇంకోరు కానీ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళందరినీ కూడా అండగడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఈ కాపులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఒకటే చెప్తున్నా సార్, కాపులు అత్యంత పూజ్యమైనటువంటి వ్యక్తి రంగా గారు. రంగా గారు యొక్క ఆశయ సాధనలోనే ఈరోజు కాపులంతా కూడా నడవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనే ద బెస్ట్ లీడర్ ఇన్ కాపు సామాజిక వర్గం. అటువంటి లీడర్తో కనీసం సంభాషణ చేయనటువంటి, ఒక్కసారిగా చూడనటువంటి, అతని గురించి ఐడియాలజీ షేర్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కాపులకు వారసుడు అవుతాడు? అసలు కాపులు రంగా గారికి శిష్యుడు ఎవరు? మా రాంబాబు గారు రంగా గారి శిష్యుడు, జోగి రమేష్. వీళ్ళే జోగి రమేష్ కూడా అంటే కాపు కాకపోయినా సార్ జోగి రమేష్ గారు ఆయన శిష్యుడే, ఏది రంగా గారి శిష్యుడే. వీళ్ళిద్దరికీ కూడా జోగి రమేష్ కాపు కాకపోయినా మన అంబటి రాంబాబు గారు వీళ్ళిద్దరిలోనే రంగా గారి యొక్క నైజం, రంగా గారి యొక్క భావం, రంగా గారి యొక్క భావజాలం, రంగా గారి పాలన తీరు, అతని ఆశయాలు అన్నీ కూడా వీళ్ళిద్దరిలో ఉన్నాయి. అటువంటి వీళ్ళిద్దరిని మనం కాపులంతా కూడా ప్రోత్సహించాలి. నిజమైన కాపు రంగా గారి ఆశయాలు ఎక్కడ ముందుకు పోతాయో అక్కడే మనం పోవాలి సార్ కాపులందరూ కూడా. కాబట్టి అటువంటిది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగా గారి వారసుడు కాడు. అది కాపులందరికీ కూడా తెలుసు. రంగా గారి వారసుడు ఎవరైనా ఉన్నారంటే కాపుల్లో అయితే ఖచ్చితంగా మా రాంబాబు గారే అని చెప్పాలి. ఇప్పుడు రాంబాబు గారిని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాపుల్లో అందరికీ వచ్చింది. ఆ యొక్క చైతన్యం కలిగింది కాపుల్లో. ఇంకా పవన్ కళ్యాణ్ యొక్క సీను మారినట్టే కాపుల విషయంలో. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాగ్రత్త వహించి ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంఖ్యలో నుంచి బయటకు వస్తే కనీసం మర్యాదను నిలబడుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో 2029 ఎలక్షన్లో వైసీపీ నుంచి మీరు ఏమైనా టికెట్ ఆశిస్తున్నారా లేదా? సార్ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను పనిచేస్తాను సార్.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమే నేను పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా సరే నాకు ఆనందంగా స్వీకరిస్తాను. ఆ పదవిని నేను ఎమ్మెల్యే మంత్రిగా భావించి నేను ముందుకు పోయేటువంటి చాలా మంది ఇలాగే అంటారు మీలాగే. కానీ టికెట్ ఒకసారి రాకపోయేటప్పటికి ప్లేట్ ఫిరాయించి పార్టీపై ఆరోపణలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు నేను మీకు అంటే చెప్తే ఎక్కువగా ఉంటుందేమో, అసలు పార్టీ పెడతాము అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నాతోనే రాష్ట్ర స్టార్టింగ్లో. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఒక ఎంపీ మాత్రమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? ఒక కాంగ్రెస్ పార్టీలో అణచివేత గురి అవుతున్నటువంటి ఒక ఎంపీ. సోనియా గాంధీ అనుక్షణం జగన్మోహన్ రెడ్డిని వేధిస్తూ అణచివేతకు గురి చేస్తూ నువ్వు అసలు ఈ యొక్క ఓదార్పు యాత్ర కూడా పోకూడదని చెప్పిన రెఫరెండం రిలీజ్ చేసి పార్టీ నుంచి కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఓదార్పు యాత్రలో ఇంచుమించుగా రాష్ట్రం అంతా తిరిగాను. నేను 10 వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టాను, ఒక ఓదార్పు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నడిచాను. అదే షర్మిలమ్మ గారితో ఆ రోజు కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా షర్మిలమ్మ గారితో నడిచాను, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత షర్మిలమ్మ గారు ఆ రోజు బస్సు యాత్ర పెడితే జిల్లా టోటల్గా ఆంధ్ర రాష్ట్రం అంతా బస్సు యాత్రలో తిరిగాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన ముందు నుంచి కూడా ఆయన అడుగుజాడల్లోనే ఉన్నా. ఈ రోజుకి నేను చెప్తున్నా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో నాకు ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పార్టీ నుంచి కానీ ఏమి లబ్ధి చేకూరలేదు. అయినా కానీ నేను జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నానంటే ఏదో కారణం ఉంటుంది. ఆయన చేయలేకపోతున్నానంటే ఏదో ఆయనకు చేయలేని వీరు పడినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మనకు చేయలేకపోతున్నాడు. ఈసారి చేస్తాడు. ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు సార్? సవాలక్ష కారణాలు ఉండొచ్చు సార్, ఉండొచ్చు సార్. ఎందుకంటే సార్ పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. లోకల్లో ఏదైనా పదవి ఇవ్వడానికి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇస్తున్నారనేటువంటి భావన కూడా, నాకు ఏదైనా పదవిని ఇస్తే ఇంకా నాకన్నా పెద్ద రెడ్లు ఉన్నారు, నాకన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి నాకన్నా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకంతా పదవులు ఇచ్చి నాకు కూడా పదవి ఇస్తే అన్ని పదవులు రెడ్లకి ఇస్తున్నారు అనేటువంటి ధోరణి ఏదన్నా, ఆయనకి ఏదన్నా ఒక మార్క్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా నాకు ఆపుడొచ్చు. ఇవి ఆయన ఇవ్వలేకపోతే ఏదో కారణం ఉంటుంది సార్. నా మీద ఏం కోపం ఏం లేదు ఆయనకి, నా మీద ప్రేమ ఉంది, నా మీద మంచి అభిమానం ఉంది. నేను పోగానే నన్ను పలకరించే విధానం కూడా ఆయన చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా పలకరిస్తాడు. ఆయనకేమో నా మీద వేరే సెకండ్ థాట్ లేదు. చాలా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది. నమ్మకం కన్నా కానీ ఆయన మీద నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆయన చేయకపోయినా సరే ఆయన కోసం నా జీవితం అంతా కూడా పనిచేసేటువంటి స్థైర్యం నాకుంది. నేను ఏమనుకోకుండా ఆయన కోసం నేను నిరంతరం పనిచేసేటువంటి స్థైర్యం కూడా నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నాకు ఏ విధమైన లబ్ధి చేకూర్చకపోయినా కూడా నేను నా జీవితం ఉన్నంత వరకు, నా కొన ఊపిరినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాను. అది మీ ద్వారా నేను పార్టీకి, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకవేళ టికెట్ ఇచ్చేదైతే మీరు ఏ ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారు? శ్రీకాళహస్తి నుంచి అయితే ఇప్పటికే చాలా మంది ఆశావాళ్ళు ఉన్నట్టున్నారు కదా. ఎక్కడిచ్చినా సార్ నా ఏరియాలో ఏదైనా అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నా ఏరియాలో కాళహస్తి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏదైనా నియోజకవర్గ బైఫర్గేషన్ అయ్యి నాకు టికెట్ ఇచ్చేదానికి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకానికి నేను ఖచ్చితంగా విలువ ఇచ్చి నేను పోటీ చేసి నేను ఆయన అడుగుజాడలో నడుస్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉన్నాను. ప్రజల్లో ఉన్నాను. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ప్రజల్లో మాకు అసలు ఇట్లా బయట రావడం కన్నా కానీ ప్రజల్లో ఉండి ప్రజల్లో పోరాటం చేసేటువంటి విధానంలో మేము ఎక్కువగా నచ్చుతుందండి. అక్కడే ఉంటాం. ఎలివేషన్స్ కన్నా కానీ, ఈ యొక్క సోషల్ మీడియా ఎలివేషన్స్ కన్నా కానీ ఎక్కువగా ప్రజల్లో ఉండే మేము ప్రజల కోసం పోట్లాడతాం. లోకల్గా ఉన్నటువంటి లోకల్ సమస్యల కోసం పోరాడేటువంటి తత్వం అది. స్థానికంగా ఉన్న పార్టీ నేతలతో ఏం లేవు సార్, ఏం లేవు సార్. నో, అంటే లోకల్ లీడర్స్, చిన్న లీడర్స్తో ఉంటాయి కొంచెం, కానీ అవి ఉంటాయి. కానీ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి లీడర్స్తో కానీ, లేకపోతే మంత్రి స్థాయి లీడర్స్తో కానీ, అంతకన్నా పెద్ద స్థాయి లీడర్స్తో కానీ రాష్ట్రంలో ఎవరితో కానీ నాకు భేదాభిప్రాయాలు లేవు, ఉండబోవు కూడా. ఇక పోలవరం విషయంలో పనులు ఆగిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారంలో ఎప్పుడైతే ఒక ప్రచారం నడిచింది, ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదే ఒక ప్రచారం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. కానీ మరోవైపు పోలవరం అథారిటీ నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చినటువంటి కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్స్ కారణంగా, ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ విషయంలో ఏదైతే 4.5 మీటర్స్ డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పి నిబంధనలు ఉంటే 3.5 మీటర్లకే వీళ్ళు కుదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం పనులు ఆగిపోయినాయి. ఈ విషయం బయటికి రాకుండా మొత్తం తిరుమల లడ్డు చుట్టే వ్యవహారాలు తిరుగుతున్నాయి. సో ఇప్పుడు
పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి అది జీవనాడి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది గుర్తించే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అన్ని అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చేసారు. పోలవరంలో అన్ని అనుమతులు కానీ, పర్యావరణ అనుమతులు కానీ, ఈ యొక్క అటవీ శాఖ అనుమతులు కానీ, లేకుంటే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి అన్ని అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారే కష్టపడి ఆ రోజు తెచ్చాడు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మనకు దూరం అయిపోయారు అనుకోకుండా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నది. మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఈ యొక్క విభజన చట్టంలో పెట్టారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు అది పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, మేము కడతామని చెప్పని. కానీ మనకు అవసరం లేనటువంటి పని సార్ అది, చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. మేము కట్టుకుంటామని చెప్పని బలవంతంగా ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి విభజన చట్టంలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు యొక్క దురుద్దేశం ఏంది, దాంట్లో వచ్చేటువంటి పనులన్నిటికీ కూడా కమిషన్స్ కోసం మేము కడతామన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అండర్ విజన్లోకి తీసుకురావడం అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫస్ట్ తప్పది. ఆ తర్వాత కట్టేటప్పుడు సార్, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నేను సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా నాకుండేటువంటి ఎక్స్పీరియన్స్తో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంది పోలవరంలో అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడదాం సార్. ఇప్పుడు ఏదైనా సార్ ఒక ప్రాజెక్టు వాటర్లో కట్టేటప్పుడు ఖచ్చితంగా కాపర్ డ్యామ్ అనేటువంటిది, ఈవెన్ బ్రిడ్జ్ కట్టినా కానీ, డ్యామ్ కట్టినా కానీ, లేకుంటే బిల్డింగ్ కట్టినా కానీ వాటర్ ఏరియాస్లో కట్టేటప్పుడు ఫస్ట్ కాపర్ డ్యామ్ అనేటువంటిది ఒక కాపర్ డ్యామ్ కడతారు. వాటర్ని ల్యాక్ చేసి ఈ పక్క ఆ పక్క వాటర్ రాకుండా డ్రై చేసి హోల్డ్ చేసి దాంట్లో వర్క్ చేసుకునే మాదిరిగా ఒక ఏరియాని క్రియేట్ చేయడం కోసం ఒక ఏరియాని క్రియేట్ చేస్తారు. దాన్నే కాపర్ డ్యామ్ అంటారు. ఈ విధంగా కాపర్ డ్యామ్ కడతారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ కట్టుకుంటూ ఇక్కడ మన డయాఫ్రమ్ వాల్ని కట్టాలి. డయాఫ్రమ్ వాల్ ఎందుకంటే లీకేజెస్ రాకుండా డయాఫ్రమ్ వాల్ అండర్ గ్రౌండ్లో కట్టేటువంటి డయాఫ్రమ్ వాల్ని కట్టుకుంటాం. అది యాజ్ పర్ నామ్స్ ప్రకారం డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్లో 4 మీటర్సా, 4.5 మీటర్సా, 3.5 మీటర్స్ అని ఉంటుంది. యాజ్ పర్ దట్ వెళ్ళిపోవాలి. ఈ కాపర్ డ్యాము కడుతున్నాము, డయాఫ్రమ్ వాల్ కడుతున్నాము. డయాఫ్రమ్ వాల్ తర్వాత అట్లా యాక్చువల్గా ఒరిజినల్ డ్యాము కన్స్ట్రక్షన్ చేసేంత వరకు, ఆ డయాఫ్రమ్ వాల్లో ఎత్తన్ డ్యామ్ కట్టేంత వరకు కూడా ఈ యొక్క కాపర్ డ్యామ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకుండా ఉంటే ఈ డయాఫ్రమ్ వాల్ కుట్టుకెళ్ళిపోతుంది. సరే, ఓకే, మీరు కట్టుకుంటూ వెళ్తున్నారు కాపర్ డ్యామ్ని, డయాఫ్రమ్ వాల్ని, కాపర్ డ్యామ్ని కట్టుకుంటూ వెళ్తున్నారు. కట్టుకుంటూ పోయినప్పుడు మొత్తాన్ని ఆపేస్తారు కదా వాటర్. గోదావరి అంతా కూడా ఉంటుంది, గోదావరిని ఆపేస్తారు కదా. ఇంచుమించుగా 2.5 కిలోమీటర్ ఉండేటువంటి ఈ గోదావరిని ఈ మొత్తాన్ని వాటర్ ఆపేస్తే వచ్చేటువంటి ప్రవాహం ఎట్టుపోవాలి? ప్రవాహం పోవడానికి ఒక దారి కావాలి కదా, దారి ఇవ్వాలి కదా. దారి లేకుండా కాపర్ డ్యామ్ని, డయాఫ్రమ్ వాల్ని కట్టుకుంటూ వెళ్తే మీరు ఏ విధంగా దాన్ని ప్రవాహాన్ని ఆపగలరు? అంటే కట్టుకుంటూ వెళ్ళిపోయి 2024 వచ్చేటప్పటికి 2 ఓపెనింగ్స్ పెట్టాడు గోదావరిలో. ఒక దగ్గరేమో 400 మీటర్ల ఓపెనింగ్స్ పెట్టాడు, ఇంకొక దగ్గర 700 మీటర్ల ఓపెనింగ్ పెట్టాడు. మిగతా అంతా కూడా క్లోజ్ చేశాడు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే వరద వచ్చింది. వరద రాగానే అప్పుడు ఏంది, గత 60-50 సంవత్సరాలకు ముందు కూడా ఇంత పెద్ద వరదలు రాలా. గత 50 సంవత్సరాలుగా లెక్కేస్తే వరద ఇంటెన్సిటీని ఇంత వరద ప్రవాహం ఎప్పుడు రాలి. 2024-25లో వచ్చింది అది. అప్పుడు ఆ టైంలో వదిలినటువంటి ఓపెనింగ్స్, ఇది 700 మీటర్లు అయితే ఉందో 400 మీటర్లు, ఆ ఓపెనింగ్స్లో ఎక్కువ వాటర్ స్పీడ్గా ప్రవాహం పోవడం వల్ల కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా లేసి వెళ్ళిపోయింది. ఇది ఎవరి మీద తప్పుదాం వేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇది కొట్టుకెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలనా, అసలు సరియైన విధానంలో కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలనా అనేది మరి ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నీచమైనటువంటి ఈ కన్స్ట్రక్షన్ విధి విధానాలు, ఈ ప్రయారిటీ లిస్ట్ని బట్టి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పోలవరంలో ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఎక్కడైతే డ్యామ్ ఉందో డ్యామ్ మధ్యలో ఈ స్పిల్వే ఉండదు. స్పిల్వేకి సపరేట్గా ఒక స్పిల్వేకి సపరేట్ ఒక కెనాల్ని డిగ్ చేసి, ఆ స్పిల్వే కెనాల్లో డైవర్షన్ కెనాల్ మధ్య డిగ్ చేసి దానికి ఈ యొక్క డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. అంటే ఆ స్పిల్వేని డిజైన్ కొంచెం డిఫరెంట్. అంటే ఈ స్పిల్వేకి సపరేట్గా ఒక కెనాల్ని, ఎస్కేపింగ్ కెనాల్కి మాత్రం కెనాల్ సపరేట్గా డైవర్ట్ చేశారు. ఇది ఏమీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా, స్పిల్వే కన్స్ట్రక్షన్ చేయకుండా ఈ విధంగా కాపర్ డ్యామ్ అండ్ డయాఫ్రమ్ వాల్ కట్టేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా వెళ్ళిపోతే దాన్ని జగన్ మీద వేయడం అనేటువంటిది ఒక మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ యొక్క కెనాల్ని
ప్లస్ ఈ స్పిల్వే గేట్లని మొత్తం కూడా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి గేట్లని ఫిట్ చేసి ఆ తర్వాత దానికి కాపర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ వాటికి వెళ్ళాడు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడుతున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ స్పిల్వే పనులు, ఈ యొక్క కెనాల్ పనులు పూర్తి చేయడం వల్లే ఈరోజు సురక్షితంగా డ్యామ్ కట్టగలం. లేకుంటే డ్యామ్ కట్టగలరు చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ కూడా ప్రజలకి తెలియదు. చంద్రబాబు నాయుడుకి పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి టీవీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తారు. 10 సార్లు నిజాన్ని కళ్ళు మూసుకొని అబద్ధం చెప్పి మన కళ్ళు తెరిచి ఇదే నిజం అంటారు చంద్రబాబు నాయుడు గారు. నైజం అది. ఈ పత్రికలు కూడా అదే తయారయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా దీని పోలవరంకి ఈరోజు 470 కోట్ల రూపాయలతో ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కడితే అది పోవడం కూడా వెళ్ళిపోయింది. ఈరోజు అదే డయాఫ్రమ్ వాళ్ళు 900 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ అదే సంస్థకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఏ సంస్థ అయితే నాణ్యతగా కట్టలేదో అదే సంస్థకి ఈరోజు మళ్ళీ ఈ 900 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ టెండర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. డెప్త్ పోలేక 4.5 మీటర్లకు పోలేక 3 మీటర్లు 3.5 మీటర్లతో ఆగడం వల్ల డయాఫ్రమ్ వాల్ యొక్క స్ట్రెంత్ కూడా అంత పరిపూర్ణంగా వచ్చేటువంటి పరిస్థితులు లేదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. వీటికన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనం బాధ్యత వహించాలి. ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఈ పోలవరం విషయంలో ఈ విధంగా డయాఫ్రమ్ వాలు ఈ విధంగా కాపర్ డ్యామ్ కట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా తప్పుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఫస్ట్ స్పిల్వే కట్టాలా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తే దానికి లేదు నేను కరెక్ట్గా కడుతున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఏం పని చేయాలా? ఎక్స్పర్ట్ కమిటీని లేకుంటే ఒక రిటైర్డ్ జడ్జిను ఎవరిని తీసుకెళ్ళి చూడు నేను కట్టేది కరెక్ట్గా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాను, నిందలేస్తున్నాను నా మీద అని చెప్పని చెప్పాలి. అది వదిలేసి ఊరికి ఒక నియోజకవర్గానికి ఒక బస్సు వేసి పచ్చ చొక్కాలు వేసి వాళ్ళకి తీసుకెళ్ళి కార్యకర్తలంతా విజిటింగ్ ఒక టూరిజం స్పాట్ మాదిరిగా క్రియేట్ చేసి వాళ్ళ చేత చెప్పిస్తాడు. ఇప్పుడు మీ కార్యకర్తలు పోయి ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అంటారా? నిజంగా నీకు తెలియదు కదా. నిజంగా నీకు నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్పు, ఈ అభియోగం తప్పు అని చెప్పి నువ్వు అనిపిస్తే ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించండి. రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పంపించండి. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు అని చెప్పండి. అది కాని పద్ధతి మీరు మీ కార్యకర్తలను పంపించి ఈ విధంగా చంద్రబాబు చేసేది కరెక్ట్ అని చెప్పి నువ్వు తప్పు కాదు. అంతకన్నా ఇంకా ముందుకేసి జయము చంద్రన్న అని చెప్పని పాటలు పాడేసుకొని నీకు చంద్రబాబు చేసేది రైట్ అనేటువంటి పాటలు పాడడం అనేటువంటిది కూడా చంద్రబాబు నైజానికి తార్కాణం. పోలవరం ఈరోజు లేట్ అవుతుందంటే, ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రాంతానికి సంబంధించి చాలా కీలకమైన ప్రాజెక్టు. ఆ ప్రాంతంలో ప్రతి నీటి చుక్కకు వాల్యూ ఉంటుంది. అటువంటి ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, మరి రాయలసీమ వాసిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మీరు ఎటువంటి కార్యాచరణ అవలంబించనున్నారు? సార్, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి పథకం ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సార్. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడుంది? శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఉంది. పోతిరెడ్డిపాడు అనేటువంటి ఒక నీటి ప్రాజెక్ట్ ఒకటి ఎక్కడ ఏ హైట్లో కట్టున్నారంటే 854 అడుగుల్లో పోతిరెడ్డిపాడు కట్టాడు. ఈ 854 అడుగుల నుంచి 885 అడుగులు తగ్గకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చాడు ఈ శ్రీశైలంలో. అంతొస్తే అది రోజు ఒక 2 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడులో వెళ్తాయి. అంటే 55,000 క్యూసెక్లు వెళ్తాయి ఇది పోతిరెడ్డిపాడులో. కానీ 254 వచ్చాయనుకోండి, దానికి 7,000 క్యూసెక్లు మాత్రమే పోతుంది. కానీ మీరు ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ని మనం క్షుణ్ణంగా కానీ పరిశీలించామంటే సార్, లెఫ్ట్ బ్యాంక్ వచ్చి తెలంగాణ ఉంటుంది, రైట్ బ్యాంక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. లెఫ్ట్ బ్యాంక్లో ఉండేటువంటి ఈ పవర్ జనరేషన్ పాయింట్ ఉంది కదా, ఈ పవర్ జనరేషన్ పాయింట్ అంతా కూడా మా బ్యాంకులో ఉంది, మేమే ఆపరేట్ చేసుకుంటామని చెప్పని ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఒక 2-3 ఎత్తిపోతల పథకాలు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోయి ఇంచుమించుగా ఒక రోజుకి ఒక 6-7 టీఎంసీలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ పవర్ జనరేషను ఈ యొక్క లెఫ్ట్ బ్యాంక్లో ఉండే పవర్ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారో 790 అడుగులకి 795 అడుగులకే నీటి మట్టం పడిపోయేటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలంలో. 795 అడుగులకి 790 అడుగులకి నీటి మట్టం పడిపోతే 840 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఈ పోతిరెడ్డిపాటికి ఏ విధంగా నీళ్లు పోతాయి? రాయలసీమకి ఏ విధంగా నీళ్లు పోతాయి? పోయేటువంటి పరిస్థితి లేదు కదా.
అందుకని చెప్పనే ఇది జరిగే పని కాదు. ఎంతో ఒకసారి యుద్ధం కూడా చేశారు పోలీసులు, మీకు గుర్తుంటుంది. ఇక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరు వర్గాల పోలీసులు కూడా వచ్చి మోరార్లెస్ పెద్ద యుద్ధం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇదే కారణం. అంటే వాళ్ళు 790 అడుగులకే నీళ్లు తీయేస్తున్నారు, ఆ విధంగా తీయడం వీలు పడదు అని చెప్పని ఆ పవర్ ప్లాంట్ని ఆపడం కోసం మన పోలీసులు వస్తే మన పోలీసుల్ని ఈ తెలంగాణ పోలీసులు ఆపారు. ఇది జరిగిన యుద్ధం. ఇంక వీలు పడదు, ఇట్లా మనకు నీళ్లు లేదు, మన రాయలసీమ నాశనం అయిపోతుంది, నెల్లూరు ప్రకాశం జిల్లాలు నాశనం అయిపోతాయని చెప్పని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశాడు. ఏది 800 దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం అని చెప్పని ఆ రోజు ఎన్నో ధర్నాలు, రాస్తారోకులు ఎన్నో చేశారు. ఏది తెలుగుదేశం వల్లే ఈ ప్రకాశం జిల్లా వేస్ట్ అయిపోతుంది, ఈ యొక్క విజయవాడ ఏరియా అంతా కూడా నీళ్లు లేకుండా పోతాయి, రాయలసీమకు నీళ్లు ఎత్తుకోబోతాయి అని చెప్పని మన రాష్ట్రంలో ఉండేటువంటి మన ప్రజలే మనకు తిరుగుబాటు చేసి తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయం చేశారు. తెలంగాణ వాళ్ళు చేస్తే కూడా పర్లేదు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇది విధంగా రాస్తారోకులు ధర్నాలు చేశారు, కోర్టుకు వెళ్ళారు, ఎన్జిటికి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెన్నైలో ఉండేటువంటి ఎన్జిటిలో కేసు వేశారు. కేసు వేసి ఆపారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూగా వర్క్ని వేరే విధంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వర్క్ని ఆపారు. ఎవరి కోసం ఆపారు? మన రేవంత్ రెడ్డి గారి కోసం ఆపారు. నేను చెప్పింది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే నిండు సభలో చెప్పారు, పవిత్రమైనటువంటి అసెంబ్లీలోనే చెప్పారు. నన్ను చూసి నా కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాడు అని. అంటే మీరు ఒక ఇంత పెద్ద రాయలసీమలో పుట్టి రాయలసీమకి మాణిక్యమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఒక రేవంత్ రెడ్డి కోసం ఆపారంటే మీరు రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మీరు ఏమి లబ్ధిని చేకూర్చుకుంటున్నారు మీరు? లేకుంటే మీకు ఏం పర్సనల్గా ఏం లబ్ధి? భయపెట్టాడా లేకుంటే ఏదైనా బహుమతి ఇచ్చాడా? రెండు ఏదోట్లో చెప్పాలి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్పంగానే సీక్రెట్ రూమ్లో ఒక మాట అనగానే నువ్వు ఆపేసావంటే రేవంత్ రెడ్డి గారు భయపెట్టారా లేకుంటే బహుమతి ఇచ్చాడని చెప్పాలి. మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఇవందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు యొక్క నైజాన్ని. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువలు ఏందనేది తెలుసు ప్రజలకి. వాటిని ఆపిన చంద్రబాబు నాయుడు యొక్క మానసిక స్థితి తెలుసు. అతనికి ఉండేటువంటి ఈ యొక్క స్వలాభం కోసం ఎంతటి వారినైనా సరే, ఏదైనా సరే దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు అనేటువంటి నైజం చంద్రబాబు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.